హలో నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు తెలంగాణ సంతకం యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. 100 రోజుల తమ పాలనకు, కాంగ్రెస్ పార్టీ పాలనకు ఈ ఫలితాలు రెఫరెండం అని ఆయన చెప్పడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 38% ఓట్లు రాగా పార్లమెంట్ ఎన్నికల్లో 42% పెరిగిందన్నారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగా ఈ దఫా 8 స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. తమ అభ్యర్థులు ఓడిపోయిన మరో 8 స్థానాల్లో భారీగా ఓట్లు రాబట్టగలిగాం. ఓట్ల శాతం పెంచుకోవడం ద్వారా తమ పరిపాలన బాగుందని ఆయన తెలిపారు. తమకు తెలిసింది అన్నారు. ఓట్లు సీట్లు పెంచి ప్రజలు తమను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే 119 అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధించిన 64 సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ సీటుతో కలుపుకుంటే అసెంబ్లీతో తమ బలం మరింత పెరిగిందని చెప్పారు. ప్రజలకు మద్దతు తమకే ఉందని, ప్రజల కోసం తాము ఏమైనా చేస్తామని ఆయన తెలుపుతూ, ఈ విజయంతో తమకు ప్రజల మనసేంటో అర్థమైందని ఆయన చెప్తున్నారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టినందుకు గాను పిసిసి అధ్యక్షుడిగా, సీఎంగా, ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక బీజేపీ కూడా గణనీయంగా సీట్లు, ఓట్లు పెంచుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. 4 సీట్ల నుంచి 8 స్థానాలు పెంచుకోవడంతో పాటు ఓట్ల శాతాన్ని కూడా 20 నుంచి 35% బీజేపీ పెంచుకోగలిగిందని ఆయన చెప్తున్నారు. ఈ ఫలితాలు వారి నాయకత్వంతోనూ వచ్చింది కాదని, బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారన్నారు. ఒక మెదక్ నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నాడో కేవలం డిపాజిట్ మాత్రమే దక్కించుకోగలిగాడని చెప్పారు. అలాగే తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ నేతలతో బీఆర్ఎస్ పార్టీ తెర వెనక చాలా ఒప్పందాలు చేసుకున్నాయని, అందులో భాగంగానే భారీగా ఓట్లు బదిలీ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13% ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 35% పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓట్లు వస్తే ఇప్పుడు 16వ స్థానానికి పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోతూ బీజేపీని గెలిపించారని ఆయన అంటున్నారు. కేసీఆర్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించారని రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా దుయ్యపడుతున్నారు. మిత్రులారా, మరి ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది అది విఘ్నులైన మీకే తెలియాలి. సో మిత్రులారా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలంగాణ సంతకం అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మిత్రులారా, మీకు మరిన్ని మంచి